వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో వైజాగ్లో మేము ఆల్రెడీ రిటైరింగ్ రూమ్ తీసుకున్నాము. సో అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయినదంతా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో బయటకు వచ్చేసి ఆటో మాట్లాడుకొని ఫస్ట్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో టైకూన్కి వెళ్తున్నాము. ఇక్కడ మన సిరిపురంలో టైకూన్ ఉంటుంది, హెరిటేజ్ అనేసి. సో దానికి వెళ్ళామన్నమాట. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము. ఇది టైకూన్ రెస్టారెంట్. ఒక్కసారి లోపల ఎలా ఉంది అనేటటువంటి చిన్న వ్యూ కూడా నేను మీకు ఇక్కడ షేర్ చేశాను. మైత్రి కొన్ని ఫొటోస్ అవి దిగింది. సో అవన్నీ ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ వైజాగ్లో ఉండే వాళ్ళకి ఇదేం కొత్త రెస్టారెంట్ ఏం కాదు, చాలా పాత రెస్టారెంటే. ఈవెన్ దో ఒకసారి చూపిద్దామనిపించి చూపించాము. రెగ్యులర్గా తినే ఇడ్లీ దోశ ఇవే కదా బ్రేక్ఫాస్ట్ అవి చేసేసి మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటిది నెక్స్ట్ మీకు చెప్తాను. సో ఈ ఫొటోస్ అయ్యే వరకు మీరు మ్యూజిక్తో చూస్తూ ఉండండి. నేను అక్కడ మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తానన్నమాట. సో ఫైనల్గా మేమైతే సిరిపురంలో ఉండే నెక్సా షోరూమ్కి వచ్చాము. ఇది ఆకాశవాణి ఉండే రేడియో సిటీ నుంచి కింద డౌన్లోకి వస్తే ఉంటుందండి, వరుణ్ మోటార్స్ వాళ్ళది. మేము కార్ తీసుకోబోతున్నాము. సో అందుకని నెక్సాది ఒకసారి చూపిస్తామని చెప్పేసి మేము కార్ డెలివరీ కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ పర్చేస్ చేసాము. అక్కడ కొంచెం కాస్ట్ వేరియేషన్ అనేది చిన్న డిఫరెన్స్ అనేది అనిపించిందని ఇక్కడ తీసుకున్నాము. సో మేము ఏ కార్ తీసుకున్నాము, ఎలా ఉంది, అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే షోరూమ్కి వెళ్ళిపోదాము రండి, నాతో పాటు మీరు కూడాను. తీసుకున్నటువంటిది నెక్సా తీసుకున్నాము, స్మార్ట్ హైబ్రిడ్ అనేది తీసుకున్నాము. సో ఇవి ఏంటి అనేటటువంటిది కొంచెం నాకు తెలీదు, బట్ వాటి మీద ఉండే పేరుని బట్టి నేను మీకు దాని డీటెయిల్స్ అయితే నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేయడానికి చూస్తాను. ఇది వచ్చేసి చెప్పాను కదా, మనకి ఇక్కడ పాండురంగ స్వామి టెంపుల్ ఏదో ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ తీసుకున్నాము. వెహికల్ వచ్చేసి మాకు ఇవాళ డెలివరీ ఉంది. సో దీన్ని తీసుకొని పూజ చేయించుకొని మేము రిటర్న్ బ్యాక్ మళ్ళీ విజయవాడ వెళ్తాము. అందుకని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఇదనమాట. అండ్ మార్నింగ్ మేము ఎవరింటికి వెళ్ళకుండా ఇక్కడే సిటీలోనే ఉండడానికి కారణం కూడా ఇది అనమాట. 10-10:30కి డెలివరీ ఇచ్చేస్తామన్నారు. మళ్ళీ మేము కొంచెం దూరం ఉంటుంది సిటీలోకి వెళ్ళి, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కష్టం అవుతుంది అని చెప్పేసి మేము దాన్ని వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడే ఉండిపోయాము. సో నాతో పాటు మా కార్ కూడా చూపిస్తాను రండి. కిందన సెల్లార్లో ఉంది, దానికి కొన్ని యాక్సెసరీస్ అనేటటువంటివి ఫిట్టింగ్ జరుగుతున్నాయి. సో ఏం తీసుకున్నాము, ఎలాంటి తీసుకున్నాము అనేటటువంటిది చెప్తాను. ఇది వచ్చేసి 5 సీటర్ అండి, డార్క్ బ్లూ కలరు. దీంట్లో వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ అని ఉంటుంది. అండ్ నేమ్ వచ్చేసి ఫ్రాంక్స్ అనమాట, FRONX ఫ్రాంక్స్. దాంట్లో స్మార్ట్ హైబ్రిడ్ అనేటటువంటిది మంచి బ్లూ అనేటటువంటి డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాము. సో ఇక్కడ మైథిలి ఏవో ఆ షోరూమ్ దగ్గర ఉంటే ఆ స్పైడర్ మ్యాన్ ఫొటోస్ లాగా అది కూడా ఏదో పెట్టి దిగాలని చూస్తుంది. బట్ మాకు ఇక్కడ జరిగినటువంటి అడ్డంకి ఏంటంటే, షోరూంలో మేము యాక్సెసరీస్ తీసుకున్నాక మేము ఏదైతే ప్రాసెస్లో ఉందో అది చాలా డిలే అయ్యింది. మేము ఆంధ్రాలో తీసుకున్నా సరే మాకు GST నెంబర్ అనేటటువంటిది తెలంగాణది ఉండడం వల్ల మళ్ళీ మాకు తెలంగాణ రిజిస్ట్రేషన్ అవ్వడానికి వెహికల్ వెంటనే రాలేదు.
ఒకసారి బయటకు వచ్చి మళ్ళీ షోరూమ్కి వచ్చి నెక్స్ట్ డే మధ్యాహ్నం అనేటటువంటిది మాకు వచ్చిందనమాట, మా హ్యాండ్కి వచ్చింది. అండ్ దీని కాస్ట్ టోటల్ వచ్చేసి ఆన్ రోడ్ నాకు 14 lakhs పడింది. బట్ మేము ఈఎంఐలో తీసుకున్నాం కనుక నాకు ఈఎంఐ 22,000 అలా పడింది. సో ఇక్కడ కార్ అనేటటువంటిది కింద సెల్లార్లో ఉందన్నాను, ఇంకా వెళ్ళలేదు సెల్లార్కి, వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను, ఇంకా వర్క్ అవుతున్నది అని అన్నారు. అందుకనేసి నేను ఇంకా ఇక్కడ మేము లాంచ్లో కూర్చున్నాం అనమాట. సో చాలాసేపే వెయిట్ చేసాము. ఇక్కడ దగ్గరగా 10, మేము 9:30 10కి వచ్చిన వాళ్ళం. ఆ రోజు 4 వరకు అక్కడే కూర్చున్నాము. 3-4 అయిపోయింది. ఈవెన్ లంచ్ కూడా ఏదో బయట చేసాము, అది పెద్దగా మనకేమీ అంత ఎక్కినట్టు అనిపించలేదు. మా అత్తగారు వచ్చారు, నేను మధ్యలో చిన్న షాపింగ్ ఉంటే అది కూడా చేసుకొని వచ్చాను. అది ఈ వీడియోలోనే కవర్ చేశానా నెక్స్ట్ వీడియోలోనే అనేది తెలీదు. సో చూపిస్తాను, మీతో చెప్తూ ఉంటానన్నమాట. సో కార్ అయితే కింద సెల్లార్లో చెప్పాను కదా యాక్సెసరీస్ ఫిట్ చేస్తున్నారని, ఆ బ్లూ కలర్ ఉంది కదా, సో అదేనండి మా కార్ అనేటటువంటిది. ఎలా ఉందో మీరు కూడా కమెంట్స్ చేసి కింద కమెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది మా కార్ ఓవరాల్ వ్యూ అనమాట. ఇంకా ముందు నుంచి చూపిస్తాను. సో టెంపరీ రిజిస్ట్రేషన్ రావడానికి చాలా ఇబ్బంది పట్టిందనమాట. ఆ రోజు అయితే అవ్వలేదు. నెక్స్ట్ డే అయింది. 5 seating కార్ అనమాట. దీనికి మేము ఎక్స్ట్రా కొన్ని యాక్సెసరీస్ వేయించుకోవడం వలన ఇంకొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అయ్యింది. ఇది ఇంకోండి ఇది. సో ఫైనల్గా అయితే నేను అవంకా ప్రాసెస్ అయ్యేలోపు నాకు చిన్న పనులు బయటే సిటీలోనే ఉన్నాయని చెప్పేసి నేను కూడా షోరూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాను. అక్కడ ఇంకా కూర్చున్నాం అనుకోండి, ఈ పనులు అవ్వదు కదా అని చెప్పేసి ఇక్కడ తిరుపూర్ గార్మెంట్స్ అని ఉంటాయి. ఇక్కడ కొన్ని పిల్లలకి కానీ, ఇంకా చిన్నపిల్లలకి కానీ, లేకపోతే ఏమిటంటే మా వారికి షార్ట్స్ బనియన్ క్లాత్స్లో ఉండేటటువంటి పిల్లల బట్టలు, అండర్వేర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కొంచెం బెటర్ క్వాలిటీ ఉంటాయి అన్నమాట. సో మా ఆడపడిచి వాళ్ళ పాపకి బాబు పుట్టాడు కదా, వాడికి చిన్నవాడికి కొన్ని బట్టలు, తర్వాత మా వారికి ఏవో షార్ట్స్ అవి కావాలంటే అవి, పిల్లలకి ఏవో లోపల గార్మెంట్స్ కావాలంటే అండర్ గార్మెంట్స్ కావాలంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను. సో అవన్నీ కలెక్ట్ చేసుకొని నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ ఒకసారి ఆ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడికి నేను మా ఇద్దరి గాయత్రి వచ్చామన్నమాట. వెళ్తున్నప్పుడు మా అత్తగారు కూడా మాతో జాయిన్ అయ్యి అందరం కలిసి వెళ్ళిపోయాము. సో ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి లంచ్కి ఇక్కడ ఏదో డ్రైవ్ ఇన్ పక్కనే ఉంటే అక్కడికి వచ్చామన్నమాట. ఫుడ్ అయితే నాకు పెద్దగా నచ్చిందని చెప్పను, ఎందుకంటే అదంతా కూడా మనకి రొట్టెలు, తర్వాత బిర్యానీ, అది మనకు కొంచెం ఆ టైంలో ఎక్కలేదన్నమాట. ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాను నేను నైట్. సో దానివల్ల నాకు కొంచెం నైట్ అయితే ఇబ్బంది పడ్డాను. ఫుడ్ అనేటటువంటిది డైజెస్ట్ అవ్వక గాబరా పెట్టేసి ముందే అక్కడ చాలా అన్ఈజీగా ఉంటుంది నాకు ఆ వెదర్కి. సో ఆ ఫుడ్ ఇంకా ఇబ్బంది పెట్టేసిందనే చెప్పాలి. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు డీటెయిల్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఫుల్గా ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఉంటే కింద కమెంట్ సెషన్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి ఇక్కడ ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.